హలో ఫ్రెండ్స్, రోజుకు లక్షల మంది ప్రయాణించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఏమాత్రం తక్కువ కాని విధంగా వరల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారుతోంది. 715 కోట్ల రూపాయల మెగా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో ఇప్పటికే 64% పనులు పూర్తయ్యాయి. మరి ఈ కొత్త స్టేషన్ ఎలా ఉండబోతోంది, ఎప్పుడు రెడీ అవబోతోంది, ఈ వీడియోలో చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధమవుతోంది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్టేషన్ రోజుకు లక్షలాది మంది ప్యాసింజర్స్ను హ్యాండిల్ చేస్తోంది. సౌత్ ఇండియాలో అత్యంత బిజీ రైల్వే హబ్స్లో ఒకటిగా ఉన్న ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టైల్ వరల్డ్ క్లాస్ ట్రాన్సిట్ హబ్గా మారుస్తున్నారు. ఈ మెగా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ రైల్వే మొత్తం 714.73 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు దాదాపుగా 64% కంప్లీట్ అయ్యాయి. స్టేషన్ బిల్డింగ్స్, ఎయిర్ కాన్కోర్స్, పార్కింగ్ స్ట్రక్చర్స్, మెట్రో స్కైవాక్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వంటి మేజర్ కాంపోనెంట్స్ వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ రీడెవలప్మెంట్లో ఫస్ట్ మేజర్ అట్రాక్షన్ ఏంటంటే ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్స్. స్టేషన్ ఈస్ట్ సైడ్ ఇంకా వెస్ట్ సైడ్లో కంప్లీట్గా న్యూ మోడర్న్ స్టేషన్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ట్రెడిషనల్ రైల్వే స్టేషన్ లుక్స్లో కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ను గుర్తు చేసేలా డిజైన్ చేశారు. స్టేషన్లోకి అడుగు పెట్టగానే ప్యాసింజర్స్కు ఒక ప్రీమియం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కల్పించడమే వీటి లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్ట్స్లో అత్యంత కీలకమైన ఫీచర్స్ 2 లెవెల్ ఎయిర్ కాన్కోర్స్. ఇది స్టేషన్ రీడెవలప్మెంట్కు హార్ట్ లాంటిది. సాధారణంగా ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్ళాలంటే FOBలు ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త ఎయిర్ కాన్కోర్స్ ద్వారా అన్ని ప్లాట్ఫామ్స్ ఒకే సెంట్రల్ స్ట్రక్చర్తో కనెక్ట్ అవుతాయి. దీంతో ప్యాసింజర్స్ మూమెంట్ చాలా స్మూత్గా, ఫాస్ట్గా మారుతుంది. పీక్ అవర్స్లో కూడా క్రౌడ్ కంజెషన్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇక పార్కింగ్ సమస్యకు కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురానున్నారు. స్టేషన్ వద్ద భారీ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. కార్లు, బైక్లు, పికప్ కోసం, డ్రాప్ కోసం జోన్లు, ఇవన్నీ కూడా డెడికేటెడ్ స్పేస్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ కంజెషన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ప్యాసింజర్స్ కన్వీనియన్స్ కోసం మొత్తం 26 లిఫ్ట్స్ ఇంకా 32 ఎస్కలేటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కానీ, దివ్యాంగ్ ప్యాసింజర్స్కి కానీ, ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్స్ కోసం కానీ ఇవి పెద్ద రిలీఫ్ అవుతాయి. ఇక హైదరాబాద్ కమ్యూటర్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న ఫీచర్ మెట్రో కనెక్టివిటీ. ప్రత్యేక స్కైవాక్స్ ద్వారా సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ను రైల్వే స్టేషన్తో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మెట్రో నుంచి దిగిన ప్యాసింజర్స్ రోడ్డు మీదకు రాకుండానే నేరుగా రైల్వే స్టేషన్లోకి వెళ్ళగలుగుతారు. రైల్ టు మెట్రో సీమ్లెస్ కనెక్టివిటీ హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక పెద్ద మార్పు తీసుకురానుంది. టెక్నాలజీ ఇంకా సస్టైనబిలిటీ పరంగా కూడా ఈ స్టేషన్ ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే సోలార్ పవర్ సిస్టమ్స్, EV ఛార్జింగ్ స్టేషన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు చేస్తున్నారు. అంటే ఇది కేవలం మోడర్న్ స్టేషన్ మాత్రమే కాదు, గ్రీన్ ఇంకా సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ హబ్ కూడా. సెక్యూరిటీ విషయంలో కూడా మేజర్ అప్గ్రేడ్స్ జరుగుతున్నాయి. అడ్వాన్స్డ్ CCTV సర్వైలెన్స్ సిస్టమ్, సెంట్రల్ మానిటరింగ్ ఫెసిలిటీ, అలాగే మోడర్న్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్యాసింజర్ సేఫ్టీ ఇంకా ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా మెరుగ్గా ఉండనున్నాయి. ప్రస్తుతం స్టేషన్ బిల్డింగ్స్, ఎయిర్ కాన్కోర్స్, మెట్రో స్కైవాక్స్, పార్కింగ్ స్ట్రక్చర్స్, FOBs నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొన్ని సెక్షన్స్లో ఫినిషింగ్ వర్క్స్ కూడా ప్రారంభమైపోయాయి. ప్లాట్ఫామ్ 10 వైపు అభివృద్ధి పనులు ఇప్పటికే 90% వరకు పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? రైల్వే అఫీషియల్స్ తాజా సమాచారం ప్రకారం మొత్తం రీడెవలప్మెంట్ వర్క్స్ డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగాన్ని బట్టి చూస్తే ఈ డెడ్ లైన్ చేరుకునే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేవలం ఒక రైల్వే స్టేషన్గా ఉండదు. ఇది రైల్, మెట్రో, రోడ్ ట్రాన్స్పోర్ట్లను కలిపే హైదరాబాద్స్ లార్జెస్ట్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారుతుంది. ఎయిర్పోర్ట్ స్టైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీమ్లెస్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫెసిలిటీస్, మోడర్న్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్తో సికింద్రాబాద్ స్టేషన్ భారతదేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్స్లో ఒకటిగా నిలవబోతోంది. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీస్లో ఇది మరో హిస్టారిక్ మైల్ స్టోన్గా నిలిచే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కొత్త సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆకర్షించనుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.